అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 10 ఏళ్ల విద్యార్థి కొండలి అఖిల్ మృతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు, పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు హాస్టల్లో ఏం జరిగింది? బాలుడి మృతిపై వార్డెన్ స్పందన ఏంటి? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు హాస్టల్ వార్డెన్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రస్తుతం కొత్తపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. గత ఒక విద్యార్థి, అదే 10 సంవత్సరాల విద్యార్థి కొండల్లి అఖిల్ ఒక అనుమానాస్పదగా చనిపోవడం జరిగింది. మరి అతనికి ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేవని చెప్తున్నారు. అలాగే తీసుకెళ్ళిన వెంటనే ఆ బాలుడు స్పృహలోనే ఉన్నానని చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు అనేది మనం జాయిన్ చేసినటువంటి వార్డెన్, ఆ హాస్టల్ వార్డెన్ పవన్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి, మీరు తీసుకెళ్ళినప్పుడు బాబు స్పృహలోనే ఉన్నాడు, ఏ విధమైన ప్రాబ్లం లేదని చెప్తున్నారు, ఎలా చనిపోయాడు? యాక్చువల్లీ ఆ రోజు శుక్రవారం అనుకుంటా సార్, 10వ తారీఖు మార్నింగ్ సార్. అది పాలు ఏంటంటే సెకండ్ సాటర్డే 2 days ఇంటికి వెళ్తాను కూడా అన్నాడు. బట్టలు సర్దిసుకున్నాడు, లీవ్ లెటర్ రాసాడు, రెడీ కూర్చున్నాడు సార్. మేము కూడా ఇంకా అక్కడి నుంచి ఆలమూరు వెళ్ళిపోయాం ఇన్ఛార్జ్ కాబట్టి. మధ్యాహ్నం ఇంకా వాళ్ళ అమ్మగారు రాలేదు. అప్పటికి తీసుకెళ్ళటానికి ఫోన్ చేశాడు కానీ ఇంకా రాలేదు. మధ్యాహ్నం 1 గంట సంథింగ్ 12:30 ఆ టైంలో అంటే భోజనం చేసిన తర్వాత, ఇది భోజనం అంటే స్కూల్లో చేసేస్తారు సార్ వాళ్ళు. ఆ టైమే స్కూల్లో భోజనం చేసిన తర్వాత హాస్టల్కి వచ్చేసారు. హాస్టల్కి వచ్చేసిన తర్వాత ఇంకా హాస్టల్ దగ్గర వాటర్ తాగుతూ, ఎందుకో నాకు వాటర్ తాగగానే కొద్ది తిమ్మరు వచ్చేస్తుంది, నాకు కొలు తిరుగుతున్నాయని చెప్పేసి అక్కడే అలా పడిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులను స్టాఫ్ తీసుకొని మన ప్రభుత్వ హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి వెళ్ళిపోయినంటే నాకు ఇన్ఫామ్ చేశారు. ఆ టైంలో నేను ఏ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళారు? కొత్తపేట ఏరియా హాస్పిటల్ మొదట్లో ఆ రోజు వెళ్ళగానే ఇంకా అక్కడికి వెళ్ళి జాయిన్ చేశారు. అబ్బాయి ఏమో ఫిట్స్ వచ్చిన అబ్బాయిలాగా మొత్తం కొట్టేసుకున్నాడు. ఇంకా కొట్టేసుకుంటుంటే ఈ లోపు అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ సో అంటే నేను అక్కడ కపిలేశ్వరపురంలో తల్లికి వందనం స్కీమ్ మీద నేను తిరుగుతున్నాను సచివాలయంలో. ఈలో మదర్ కూడా ఇంకెక్కడున్నామమ్మా అంటే రాజమండ్రి దాటాను సార్, ఇలాగ వస్తున్నానంటే మీ అబ్బాయిని ఇలాగ ఫిట్స్ వచ్చి పడిపోయాడమ్మా, మరి కొట్టుకున్నాడు అంటే సరే సార్ నేను వచ్చేస్తున్నా అన్నాడు. అనేటప్పుడు వెంటనే నేను అటు నుంచి వచ్చాను. మదర్ కూడా వస్తుంటే మదర్ నేను బండి మీద ఎక్కించుకొని వస్తాను ఆలమూరు నుంచి. అంటే వాంతులు అయినాయి అని చెప్తున్నారు, బ్లడ్ వాంతులు అండ్ అవన్నీ. ఒక నిమిషం, అంటే నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఏరియా హాస్పిటల్కి వాళ్ళ అమ్మగారు నేను కూడా బండి మీద వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి వెంటనే వెళ్తే ఇంకా వాళ్ళ అమ్మని కూడా వాడు పట్టుకున్నాడు. అమ్మ అని చెప్పి సార్ అని చెప్పేసి అన్నాడు. అంటేటప్పటికి ఇంకా నొరగ వస్తుంది నోట్లోంచి పర్సర్ కింద వస్తుంటే ఇంకా వైద్యానికి సహకరించట్లేదు అనేటప్పటికి ఇంకా డాక్టర్స్ కూడా చెప్పారన్నమాట అండి. ఏమన్నారంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం మీకు మన ఎక్విప్మెంట్కి ఏమన్నా అక్కడ రాజమండ్రి బాగుంటుంది, ఇక్కడి నుంచి రిఫర్ చేస్తాం సార్, మీరు వెళ్తారా అంటే వెంటనే అక్కడ రిఫర్ చేయండి. వైద్యం అంటే అసలు ఏంటి ఎఫెక్ట్, సమస్య ఏంటనేది చెప్పారా హాస్పిటల్లో? ఏం చెప్పకుండా రిఫర్ చేశారు? సమస్య అంటే ఏం చెప్పలేదు సార్. వాళ్ళు అసలు సహకరించట్లేదు, పట్టించుకున్నాడు అమ్మ అని చెప్పి కొట్టించుకున్నాడు. ఎందుకు కొట్టుకున్నాడు ఏంటి కూడా మాకు తెలియదు. ఎందుకంటే మనకు వాడు సహకరిస్తాం ఏంటనేది మనకు తెలుస్తుంది లోపల ఏంటి అనేది. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మగారు, నేను, మా స్టాఫ్ 108 చేసుకొని మేము ముగ్గురం కూడా 108లో రాజమండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంచుమించు ఒక 3 hours అక్కడే ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఇంకా పల్స్ ఏదో తగ్గిపోతుంది సార్, ఇక్కడి నుంచి మీరు కాకినాడ వెళ్తారా అని చెప్పి రిఫర్ చేస్తామని చెప్పేసి అన్నారండి. అక్కడ మన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారంటే నేనైతే పర్లేదు సార్, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటే అంతలోకి ఇంకా బాబు సీరియస్గా ఉందని చెప్పేసి అన్నారండి హాస్పిటల్లో. అయితే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇంకా దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్ ఏముందా అని చెప్పేసి వాళ్ళు మా అబ్బాయిని మాకు చెప్పాను సార్. సో మేము చూపిస్తామంటే కాదమ్మా తీసుకెళ్దాం అని చెప్తే నేనే అంబులెన్స్ బురవాయించి అక్కడి నుంచి వివేక సంథింగ్ చిల్డ్రన్ హాస్పిటల్, నాకు ఐడియా లేదు పేరు చెప్తాను. ఎస్సీ బాలుర హాస్పిటల్లో ఆవిడ జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మేము జాయిన్ చేసుకుంటాం అని తల్లిదండ్రులు మీకు చెప్పారా? ఎవరండి? మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి చూపిద్దాం అని చెప్పంటే నేనే తీసుకెళ్ళాను సార్. చిల్డ్రన్ హాస్పిటల్ అంటే వాళ్ళు చెప్పారండి, చిల్డ్రన్ హాస్పిటల్ ఇక్కడ ఒకటి ఉంది సార్. పేరెంట్ హాస్పిటల్ పేరెంట్ ఐడియా లేదు సార్ నాకు, వాళ్ళు ఏది చెప్పారు నేను చెప్తాను మీకు కూడా అనేది. ఎలా తీసుకెళ్ళారు? అంబులెన్స్లో ప్రైవేట్ అంబులెన్స్ అక్కడి నుంచి, అంటే 108 మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది కదండి. 108 పురమాయించాను. అక్కడి నుంచి 7,000 తీసుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా సీరియస్ అయిపోతే వెంటిలేటర్ మీద పెట్టారు. బాబునికి ఇంకా నో మోర్ అని చెప్పేసాను ప్రైవేట్ హాస్పిటల్.
లోపల తీసుకురావద్దని చెప్పేసి. తర్వాత ఇంకా అక్కడి నుంచి మా బాబు మాకు అప్పు చెప్పండి అని తీసుకెళ్ళిపోతుంటే నాకు ఎందుకనో ఇది నమ్మసకంగా లేదని కావాలని నేను అడ్డుపడి వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి నేను మనిషిని ఇక్కడ తీసుకొస్తాను కొత్తపేట. ఇప్పుడు కొత్తపేట హాస్పిటల్లో మీరు తీసుకురాకముందే ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ? ఈ కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్లో. కొత్తపేట హాస్పిటల్లో చనిపోయారని చెప్తున్నారా సార్? తీసుకురాకముందే చనిపోయాడని చెప్తున్నారు. లేదు సార్, అసలు వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చాడు సార్ ఆడ, అమ్మ అమ్మ అనుకొని. మళ్ళీ చనిపోయిన వ్యక్తిని 108 వాళ్ళు తీసుకెళ్ళారు కదా సార్ ఇక్కడి నుంచి రాజమండ్రి. మీరు రాజమండ్రి నుంచి డైరెక్ట్ స్కూల్కి తీసుకొచ్చారా? రాజమండ్రి నుంచి మేము అక్కడే ఉన్నాం కదా సార్. నైట్ అక్కడ ఉన్నాం, ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేశారు. అక్కడ చేస్తేనే ప్రైవేట్ డాక్టర్ గారు కిందకు వచ్చారు, నో మోర్ అమ్మ అని చెప్పేశారు. మా అబ్బాయిని మేము తీసుకెళ్ళిపోతాం సార్ గోపాలపురం, సో లెటర్ రాసి తీసుకుని వెళ్ళిపోతాం సార్ అంటే, కాదు నాకు ఇలాగైతే కుదరదని చెప్పేసి నేను అక్కడి నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చి నేను ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ పెట్టి వాళ్ళ అమ్మగారితో కూడా ఒక కంప్లైంట్ లెటర్ ఇప్పించి పిఎం చేసే వరకు నేను వదలలేదండి. ఎందుకు పిఎం చేస్తే మనకంటూ పిఎం చేస్తే మనకంటూ ఏం జరిగింది, అసలు లోపం అంటే ఏం జరిగింది? ఇప్పుడు సపోజ్ మీరు అడుగుతున్న బ్లడ్డింగ్ వాటింగ్ ఎప్పుడు జరగలేదు అలాంటి బ్లడ్ వాంటింగ్స్ జరగలేదు, లేకపోతే ఎవరైనా కొట్టుకున్నారా లేకపోతే తిట్టుకున్నారా ఏంటి మనకు ఏమీ తెలియదు. మనిషిగానే ఉన్నాడు, ఎందుకు ఇది అయిపోయాడు మాకు తెలియదు. ఎందుకంటే పిఎం రిపోర్ట్లు A to Z మొత్తం అన్నీ కూడా చేసామని చెప్పి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను కూడా స్వస్థలతో రాసి అక్కడ ఎస్ఐ గారి దగ్గర డిఎస్పీ గారి కూడా పెట్టాను. పిఎం చేసే వరకు నేను మనిషి మాకు పిఎం చేశారు. ఎఫ్ఐఆర్ అయిందండి? అయ్యిందండి, ఎఫ్ఐఆర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పిఎం చేశారు సార్ ఆడ. అయిన తర్వాత ఇప్పుడు ఒక 10 days 1 week విజయవాడ నుంచి వస్తుంది మొత్తం ఫుల్ రిపోర్టు అని చెప్పన్నారు సార్. బుధవారం రమ్మన్నారు, ఇంకా రేపు వెళ్ళాలి సార్ మేము. అదే మరి ఈ మధ్యకాలంలో డబ్బులు మీరు కొంతమందికి ఇచ్చారని చెప్పేసి, అంటే కొంతమంది మా దగ్గర ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది, కొన్ని ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఏంటంటే మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మేము అయితే ఎవరికి ఇవ్వలేదు సార్ డబ్బులు. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే కనుక మీరు పెట్టుకోండి సార్, పర్లేదు, ఇబ్బంది లేదు. నేను ఇచ్చింది అలా పేరెంట్స్కి అంబులెన్స్కి 7,000 ఖర్చు పెట్టాను, తర్వాత ఇక్కడి నుంచి అంబులెన్స్కి ఒక 8,000 ఖర్చు పెట్టాను. అదే జరిగింది. ఇంకొంటే అంత్యక్రియల కోసం మాకు డబ్బులు లేవంటే ఒక 10,000 ఇస్తానమ్మా తీసుకో అని చెప్పి కూడా చెప్పానండి అమ్మాయికి. అమ్మాయికి ఏంటి మిగతా అమ్మాయికి సంబంధించిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 7 కూడా ఆ పిల్లలు కూడా మా హాస్టల్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మీకు ఇబ్బంది అయితే కానీ పిల్లలందరినీ అడగండి. ఈ పోలీసులు ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం మిమ్మల్ని పిలిచారా, అడిగారా ఏదైనా విషయాలు? ఇప్పుడు సార్ చనిపోయిన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చేస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చారు, రాసుకుని వెళ్ళారు. తర్వాత కలెక్టర్ గారికి కూడా మేము రిపోర్ట్లు ఇచ్చేస్తాం. మా మీద ఎంక్వైరీ రిపోర్ట్ వేశారండి, ఎంక్వైరీ కూడా పంపించాం. అలాగే ఇప్పుడు విజయవాడ కూడా ఎంక్వైరీ వేశారు సార్, విజయవాడ కూడా పంపించాం. విషయం ఏంటంటే ఆ విద్యార్థికి ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్ల బ్లడ్ వాంతులు అయ్యారని చెప్పేసి కొంత ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. అయితే కుట్ర దాగుందనే విషయం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ ప్రతి సూర్య ప్రైమ్ న్యూస్ కొత్తపేట.